మాట్లాడింది కూడా చూద్దాం. ఆయన ఇందాక చాలా సంబరపడుతూ చెప్పారు, నన్ను హోమ్ మినిస్టర్ నాకు కాల్ చేశారు, నువ్వు ఓవైసీ నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు, ఇలా హైదరాబాద్లో ఉంటే ఎంబడే బయలుదేరి వచ్చాడు, అది ట్వీట్ చేశాడు, తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. అలాగే నల్ల బ్యాడ్జీలతో రేపు నిరసన ప్రదర్శన, ఓవైసీలో ఏదైనా పరివర్తన వచ్చిందని మనం అనుకోవచ్చా సార్? ఒకసారి చూద్దాం. अगर पहलगाम तो आगे तो श्रीनगर भी जा सकते हैं लोग, तो ये अकाउंटेबिलिटी फिक्स होना जरूरी है, डिटरेंस पॉलिसी हमारी देखना जरूरी है, और ये जो हरकत किए ये कुत्ते, इनको सजा मिलना जरूरी है। और असल इनसे ऊपर जो शयातीन बैठे हुए हैं, जो हमेशा नहीं चाहते कि ना भारत में ना कश्मीर में अमन रहे, इनको जड़ पेड़ से इनको सबक सिखाने की जरूरत है। अगर पहले రైట్ సార్, ఓవైసీ మాట్లాడింది విన్నారు కదా, ఈ నెత్తిన సైతాన్ కూర్చుంది, దాని సంగతి తేల్చాలంటున్నాడు ఆయన. ఒప్పుకున్నాడు, మొత్తానికి సైతాన్ ఉందని ఒప్పుకుంటున్నాడు ఆయన. ప్రాబ్లం ఏమైందంటే ఆయనకు భయం వచ్చేసింది. ఇక్కడ ఈ దాడి హిందువుల మీద జరిగింది, హిందువుల్ని చంపారు. ఇప్పుడు ఏమైపోతుందంటే రేపు ఓవైసీ ఎక్కడైనా తిరిగితే ఆయనకి ఎవరైనా రోడ్డు మీద కూడా ఆయన కొట్టచ్చు, అంత కోపం ఉంది హిందువుల్లో. ఎందుకంటే ఇది లేనిపోయినప్పుడు అది ఎక్కువ మాట్లాడిన అంటాడు కదా, ఇవాళ చూడండి మొత్తం మారిపోయింది, టోనే మారిపోయింది. ఎందుకంటే భయం వచ్చేసింది. హిందువులందరూ కుమ్మక్కై ఇప్పుడు వచ్చి హిందువులందరూ కలిసి రేపు మమ్మల్ని ఏమైనా చేయవచ్చా అని ఒక భయం వచ్చేసింది. అదొక మేజర్ ఫ్యాక్టర్. ఎవరినో వచ్చి అందాదున్ ఫైరింగ్ చేసి చాలా మంది చనిపోయారంటే దాంట్లో ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ. ఇది అట్లా కాదు కదా, పిలిచి పేరు అడిగి ఐడి కార్డు చూసి ప్యాంట్ ఇప్పేసి దాని తర్వాత చంపారు. కల్మా చదవమన్నారు, డౌట్ ఉంది. సో న్యాచురల్లీ ఓవైసీకి భయం వచ్చేసింది, హిందువులు అగ్రెసివ్ అయిపోతారు. మోదీ గారు ఏం చేస్తారో చెప్పలేము. ఇది ఎట్లా అయిపోయిందంటే సిచ్యువేషన్ పిచ్చొంత ఎట్లా రాయి వచ్చినట్టు సంగతి ఎక్కడ వేస్తాడో తెలియదు. హిందువులు ఆ పరిస్థితికి వచ్చేసారు. ఫస్ట్ టైం ఈ ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని డిబేట్ చేసే హిందువులు కూడా ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. అంటే రేపు వాళ్ళు కూడా ఇటే పరిస్థితిలో ఉంటుంటారు. దాకా వాళ్ళు ఏమనుకున్నారంటే మాకేం కాదని, మాకు ఎవరు ముట్టరు, మమ్మల్ని ఏం చేయరు, అందరు పీస్ఫుల్ గా ఉన్నారు కదా కమ్యూనిటీ, తెచ్చిపోయింది వాళ్ళకి. మీది కూడా ఒక రోజు మీ టైం వస్తుంది, ఆ రోజు మిమ్మల్ని వేసుకుంటారు. సో భయం ఉంది ఇప్పుడు హిందువులకు, అదే భయం ముస్లిమ్స్కి వచ్చింది. అదే ఓవైసీలో బాడీ లాంగ్వేజ్ చూడండి, ఓవైసీ లేకుంటే ఎట్లా మాట్లాడతారు మన అందరికి తెలుసు. ఇప్పుడు రోడ్డు మీద దిగితే హిందువులు తిడతారు, ఎయిర్పోర్ట్ లో కలిస్తే హిందువులు తిడతారు, ఫ్లైట్ లోపల కూడా మిమ్మల్ని తిట్టొచ్చు. మీరు జై ప్యాలెస్టైన్ అని చెప్పి మీరు ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకున్నారు, యుఎస్ కి మీ వీసా క్యాన్సిల్ అయిపోతుంది, డిప్లొమాటిక్ వీసా, ఇది వీసా ఉండదు, ట్రంప్ రానియడు, మీరు ఇదే యూ విల్ బి మార్క్డ్ అవుట్. అది ప్రాబ్లం. రేపు బాయ్కాట్ పెట్టారనుకోండి, బాయ్కాట్ ఆల్ షాప్ బిలాంగింగ్ టు వన్ రిలీజన్, ఏం చేస్తారంటే జరిగింది ఇంటర్ ముందు కూడా. అప్పుడు ఏం చేస్తారు, దుకాణాలు అన్నీ బంద్ అయిపోతాయి. కాశ్మీర్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు నేను కాశ్మీర్లో ఒక ఆర్మీ ఆఫీసర్ మాట్లాడిన మా ఫ్రెండ్ ఒక వీడియో పంపించున్నాను, దాని టెక్స్ట్ పంపించాను వీడియో. దాంట్లో వాళ్ళు అంటున్నారు అక్కడ సోల్జర్స్ వెళ్ళినప్పుడు వీళ్ళే చెప్పారంటే ఒక గుర్రం తీసుకున్న పోనీ వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు అది చేస్తారు, కాదంట వాళ్ళు పక్కన నిలబడి నవ్వుతున్నారంట. మనకు స్టోరీ ఇచ్చిందంటే వీళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళని తీసుకెళ్లారు, చోటుకు తీసుకెళ్లారు, సేఫ్గా ఏం చేయలేదంట. సో కథలు అన్ని బిల్డప్ చేసుకుంటారు వాస్తవంగా, కానీ జరగాల్సింది మోదీ గారు చేస్తారు. మన అందరు కలిసి ఆయన మీద ప్రెషర్ పెట్టక్కర్లేదు. ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏం చేయాలని ఆయనకు తెలుసు, చాలా క్లియర్ గా తెలుసు, చేయాల్సింది చేస్తారు కూడా, దాంట్లో డౌట్. రైట్, అంటే సురేష్కి వచ్చేట్లేరు. ఒకసారి ఏప్రిల్ 17వ తేదీన ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. అంతదాకా ఒక టోన్ అండ్ టెనర్ ఉంది, తర్వాత మారింది. ఆ రోజు స్పెసిఫిక్గా మాట్లాడింది ఒకసారి చూడండి సార్. कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there, that we are two nations, we are not one nation. So because of that our forefathers they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country.
and we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation so that their bond with Pakistan, it never weakens. Whether it is the third Right. generation or the fourth. రైట్, చూశారు కదండి, ఇన్సెసెంట్ స్ట్రగుల్ అట. మంచి వొకాబులరీ అండి, నాకు ముచ్చటేసింది. ఆయన ఇంగ్లీష్ నాకు నచ్చింది సార్. ఏమైతానండి ఆయన ఇంగ్లాండ్ లో చదువుతారు కదా, ఆర్మీ వాళ్ళు, ఇన్సెసెంట్ స్ట్రగుల్ ఎవడి కోసం ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశారండి? పక్క దేశంలో బాంబు దాడులు చేయడానికి, పక్క దేశంలో వాళ్ళ ప్రాణాలు తీయడానికి ఇన్సెసెంట్ స్ట్రగుల్ చేశాడా? అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి పాకిస్తాన్ చరిత్ర తెలియాలట. ఇంత దుర్మార్గమైన చరిత్ర పాకిస్తాన్కి ఉందని నెక్స్ట్ జనరేషన్ కూడా చదువుకోవాలా? దానికోసం పాకిస్తాన్ లేరు కదా, చదువుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ లండన్ లో ఇల్లు ఉంటుంది. ఎవ్రీ ఆర్మీ జనరల్ అండ్ పాకిస్తాన్ 4-star లెవెల్కి రాగానే వాళ్ళకి లండన్ లో పెద్దగా ఇల్లు తీసుకుంటారు, కొనుక్కుంటారు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, అక్కడే ఉంటారు రిటైర్ అయినారు. పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్. పాకిస్తాన్ ఒక ఐడియాలజీ. పాకిస్తాన్ ఒక రాష్ట్రం కాదు. పాకిస్తాన్ ఇస్ అన్ ఐడియాలజీ. అది చెప్పారు కదా, హిమ్సెల్ఫ్ సెడ్ దట్. 2 నేషన్ థియరీ గురించి మాట్లాడారు. మన దగ్గర ఏమో వీళ్ళేమంటారు, కాదు పాకిస్తాన్ ఇస్ అ ఫ్రెండ్లీ కంట్రీ. కాదు, ఈజ్ వెరీ క్లియర్లీ సెడ్ ఇట్. సారీ, హిందూస్ ఆర్ హిందూస్. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ గురించి అసలు మాట్లాడలేదు ఆయన. మీరందరూ వేస్ట్ ఫెలోస్ అని చెప్తున్నారు ముస్లిమ్స్ గురించి. పాకిస్తాన్ ఉన్న ముస్లిమ్స్ అంటున్నారు. ఆలోచించండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అమన్కి ఆశ అది ఇదని చేసి మీరు చాలా డ్రామాలు చేస్తారు కదా మన దగ్గర మీడియా వాళ్ళు కొంతమంది. ఇలా అమన్కి ఆశ లేదు, ఏం లేదు. కాఫీర్ని చంపాలి, అది వాళ్ళ పుస్తకం రాసుంది. చేస్తారు కూడా, చేస్తూ పోతున్నారు. సంబంధించిన ప్రస్తావన చేశారు కదా.